నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. వీకెండ్ విత్ ఆర్కేలో రాధాకృష్ణ గారు కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి గారు తాను మంచివాడు అని చెప్పుకుంటున్నారు కాబట్టి ఆయన ఎంత మంచివాడో, ఆయన తాత, ఆయన తండ్రి ఎంత మంచివాళ్ళో ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా ఒక ఛాలెంజ్ విసిరారు. ఏవైతే రాధాకృష్ణ గారు తన కూతురు కొడుకు పేర్ల మీద అమరావతిలో ల్యాండ్స్ కొన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేశారు, అది కనుక ప్రూవ్ చేస్తే ఆస్తులన్నీ కూడా టీటీడీకి కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ పార్టీకి కానీ ఎవరికంటే వారికి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూనే జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రూవ్ చేయలేకపోతే మానవ జాతిలోనే నీలాంటి వ్యక్తి ఉండరు అని మేము భావించాల్సి వస్తుంది, ఇందుకు మీరు సిద్ధమా అని చెప్పేసి అన్నారు. సో దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా లాస్ట్ టైం కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయిన తర్వాత 33 మంది చచ్చిపోయారు, టీడీపీ వాళ్ళు చంపేశారు అన్నారు. ఆ తర్వాత 3,000 మంది, తర్వాత 20,000 మంది అని చెప్పేసి కొన్ని లెక్కలు చెప్పారు. కానీ వాళ్ళు ఎవర్రా బాబు అంటే సాక్ష్యాలని ఆధారాలని ప్రూవ్ చేయలేని పరిస్థితిలో వైసీపీ ఉంటే ఇప్పుడు మళ్ళీ రాజారెడ్డి గారి గురించి వాళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఎలా చూడాలి సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా లేకపోతే ఆయన ఎప్పుడు మాట్లాడినా ఆయన పత్రికలు ఏం రాసినా వాళ్ళ ప్రసార సాధనం సాక్షిలో ఏం చూపించినా మ్యాక్సిమం 90% అబద్ధాలు ఉంటాయండి. డే అండ్ డేట్ మాత్రమే వాస్తవం ఉంటుంది. అది చాలాసార్లు మన జీవి రెడ్డి గారిని ఒక ఆయన ఉండేవారు, ఆయన చెప్తూ ఉన్నాడు పదే డే అండ్ డేట్ తప్ప వీళ్ళు ఎన్ని అబద్ధాలని అన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్ని అబద్ధాలు చెప్తాడంటే నాకు అసలు ఫోన్ నెంబర్ లేదు, నాకు అసలు ఫోనే లేదు అంటాడు. అది అసలు అలా చెప్పొచ్చండి. అతను తెల్లారుజామున ఫోన్ ఎవరి ఫోన్కి వచ్చిందండి అవునా కదా, ఆ మాట అంటే మళ్ళీ లబోదీపం అని ఎడుతారు. ఇక్కడ వాళ్ళ తాత కాకి పిల్ల కాకి ముద్దన్నట్టుగా వాళ్ళ తాత తండ్రి గారు వాళ్ళ బాబాయిలు లేతల వంశవృక్షం ఖచ్చితంగా ఎవడ వంశవృక్షం వాళ్ళకి ప్రేమ ప్రీతి అభిమానం ఆరాధన గౌరవం అన్నీ ఉంటాయి. అది బందిపూడి దొంగలైనా సరే వాళ్ళు మా తాత బ్రహ్మాండంగా దొంగతనం చేసేవాడు, ఒంటికి ఆనందం రాసుకుని వెళ్ళేవాడు తెలుసా మీకు అని చెప్తారు వాళ్ళ తర్వాత వాళ్ళకి. అర్థమైందండి, పట్టుకుంటే జారిపోయేలాగా. అంటే దొంగతనాల్లో పరిణామక్రమం. ఒకప్పుడు ఒంటికి మసి పూసుకుని చీకట్లో కనపడకుండా అర్ధరాత్రి వేళ ఒడుపుగా దొంగలించడం, ఇళ్ళు వాళ్ళు పిల్లిలా వెళ్ళి జాగ్రత్తగా, అప్పట్లో ఏసీలు ఫ్యాన్లు ఏమి లేవు కదండి, రాత్రుళ్ళు తెల్లవారుజాము రాత్రి 2 గంటల నుంచి రాత్రి 12, 1 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు మధ్యలో అందరూ గాఢ నిద్రలో ఉంటారు. మీరు నిద్రకు ఉపక్రమించిన తర్వాత కొద్దిసేపు మగత నిద్ర పెట్టినా సరిగ్గా డీప్లోకి వెళ్ళేటప్పటికి ఆ సమయం పడుద్ది. ఆ సమయంలో డీప్లో ఉంటారు ఎవరైనా సరే. ఆ టైంలో దొంగతనాలు జరిగాయి. అందులో నైపుణ్యం గురించి ఒక్కొక్కడు ఒక్కో తరహాలో చేస్తారు. కొంతమంది చువ్వలు వంచుకుని వెళ్తారు కిటికీలకి. అప్పట్లో చువ్వలు మార్గాలు గడియలు ఇలా అడ్డగడి ఉండేది, కింద నుంచి తీయటం. ఇలాంటి ఈ దొంగలు కొత్తగా వాటిని ఛేదించి కొలిది కొత్తవి కనిపెడుతూ ఉంటారు. దాని భద్రత పెంచుకుంటూ ఉంటారు. దానికి ఆ సందర్భంగా దొంగలు ఏం చెప్తారంటే మా పూర్వీకులు ఎలా చేసిపోరని తర్వాత తరాలు చెప్పుకుంటూ ఉంటారు. అలా జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని గొప్పతనంగా చెప్పుకుంటారు వాళ్ళు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా గొప్పతనంగా చెప్పుకున్నాడు. వాళ్ళ పత్రికలనేమో అత్యంత గొప్పవాడు గౌతమ్ బుద్ధుడు కూడా ఈయన తర్వాతే అన్నట్టు రాశారు రాజారెడ్డి గారి గురించి. ఒరిజినల్గా మరి ఆయన బాధితులు ఆయన పడగొట్టి పొట్టలు చీల్చి తాగిన రక్తం తాగేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బాధపడతారు కదా. మీకు ఆయన వాళ్ళు గొప్పవారి కింద కనిపించవచ్చు, కానీ ప్రపంచాన్ని వృద్ధి కూడా ఇంట్లో గుడి కట్టుకుని పూజ చేసుకుని ప్రార్థన చేసుకోవాలి తప్ప అందరికీ చెప్పేకూడదు మామూలు మంచోళ్ళని. ఈ క్రమంలో విమర్శ వస్తుంది. ఇప్పుడు నువ్వు పదే నేను చాలా గొప్పవాడిని అన్నావు అనుకో, నాకు ఏ వివాద రహితుడైనా నాకు ఏ వివాదం లేకపోయినా కానీ ఇతను ఈడంత మంచివాడు అంటున్నది ఇవిడి కాదు కదా అని కూడా నాలో చెడు గుణం కనపడుద్ది అతనికి. ఏ వివాదాలు లేని
సాధారణ మనిషి మీద నువ్వు ఎక్కువగా పొగడ్తలు కురిపించినా వాళ్ళలో చెడ్డ కనిపిస్తుంది. నువ్వు పదే పదే ఇటు చెడ్డబాడు అంటే వాళ్ళు మంచి కనిపిస్తుంది. సహజం ఇది. అలాంటి చాలా సహజంగా జరిగే పరిణామాల్లోనే జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకుని వీళ్ళు చాలా ఉత్తములు అని చెప్తే వాళ్ళు అసలు అదములు కదా, దాని గురించి మాట్లాడకుండా ఎందుకుంటారు ఎవడన్నా? అలాగే ఆయన మాట్లాడేది లేదో. పేర్ల పార్థసారథి రెడ్డి గారి దగ్గర మొదలుపెట్టి బీటెక్ రవి గారి వరకు మీడియాలోను పత్రికల్లోనూ పయ్యావుల కేశవ గారు ఎవరి అనుభవం వాళ్ళు పంచుకున్నారు. అదంతా కూడా రక్త చరిత్రగా కనపడుతుంది. ఆఖరికి చానాళ్ళ క్రితం ప్రొఫెసర్ హరగోపాల్ గారు, బాలగోపాల్ ఇలాంటి వాళ్ళు రాశారు పాలెగాళ్ళ రాజ్యం అని. ఆ పుస్తకాలను రెఫరెన్స్ చేస్తా అవన్నీ మళ్ళీ లైన్లోకి వచ్చినాయి. చానాళ్ళ క్రితమే వాళ్ళు ఇవన్నీ రాశారు, చెప్పారు. చిన్నప్పటి నుంచి జగన్ కథలో చెలవలు పలవలుగా ఇతను గోడకేసి కొట్టేసుకుంటాం తలని, తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం, తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐని కొట్టడం, రాత్రి బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ గంధకత్తర చేసేసి మళ్ళీ తెల్లారి బెంగళూరు వెళ్ళిపోవడం రాజశేఖర రెడ్డి గారు ఉండగానే. అలాగే వాళ్ళ తాత రాజారెడ్డి గారు విధ్వంసకర విన్యాసాలు, వాళ్ళ జేజీనైన అంటే వాళ్ళ ముత్తాత టకాలమని బ్రిటిష్గా ఆర్మీ నుంచి వచ్చేసి ఇక్కడ మాంసాలు గట్ట సప్లై చేసుకుంటే వ్యాపారం పెట్టడం, తర్వాత ఆ ఊరి నుంచి వేరే ఊరికి ఇక్కడికి ఈ ఊరికి పులివెందలకి షిఫ్ట్ అయిపోవటం, తర్వాత ఈయన రాజారెడ్డి ఒకళ్ళ దగ్గర చేరి వాళ్ళ దుకాణం సర్దిచ్చేసి అది లాగేసుకోవడం, జనాలు పోగొట్టుకుని వీళ్ళ అరాచక పర్వం కొనసాగించడం, నోరెత్తున నల్ల చావదొప్పడం, ఇవన్నీ కథలుగా చెప్తున్నారు. పేర్ల పార్థసారథి రెడ్డి గారు చెప్పారు, నన్ను 26 కత్తిపోట్లు వేశారు, నాకు నేను చచ్చిపోయిన వదిలేస్తే ఆ దాడిలో మా తమ్ముడు చనిపోయాడు, అదే దాడిలో నేను చనిపోయినాక వదిలేసాను, నేను బతికిన తర్వాత నా పుట్టలో వేలు పడితే చీమే కొట్టకుండా ఉండదు కదా, నేను అందుకు వదిలేస్తాను అన్నాడు. పుట్టలో వేలు పెడితే ఆ చీమే వదలదా, టకాలమని పట్టేసుకుంటుంది కదా. అలాంటిది ఇంచుమించు అతనితో సమానమైన వాడు, ఓ రకంగా అతనికంటే ఘనమైన చరిత్ర ఉన్నవాడు, పెద్ద ఫ్యామిలీ, వాళ్ళు ఎందుకు వదిలేస్తారు? వాళ్ళు కూడా టికెట్ తీసి బ్యాక్ వెళ్ళండి పంపించారు. అర్థమైందా సార్? అంటే పార్థసారథి ఉన్నారు కాబట్టి ఆ రోజు రాజారెడ్డి హత్య కేసులో ఏం జరిగింది అనేది బయటకు వచ్చింది. ఇది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అంతట్లో కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఈనాడు, ఏబిఎన్, TV5 వీటిని ప్రస్తావించుతూ ఏబిఎన్ రాధాకృష్ణ గారంట ఆయన కొడుకు కూతురు పేర్ల మీద అమరావతిలో స్థలాలు కొనుక్కున్నారు, ఇది చంద్రబాబు నాయుడు గారు కట్టబెట్టారు అన్నట్టు మాట్లాడుతున్నారు. నిజంగా జరిగిందా? అలాగే కాదు, ఇప్పుడు స్థలం ఆయన అన్నది ఏంటంటే ఓపెన్ ప్లాట్స్ ఇస్తారు కదా, అవి ప్రైమ్ ఏరియాలో తీసుకుంటున్నారు వీళ్ళు అని చెప్పాడు. వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ ప్రైమ్ ఏరియాలో తీసుకుంటున్నారు, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి. ఇది అది అలా సాధ్యం. అది ఇప్పుడు వీళ్ళతో ఏంటంటే సాధ్యాలతో సంబంధం లేదు, ఒక ఆరోపణ చేస్తారు అంతే. సాధారణ పౌరులు ఏమనుకుంటారు? నిజమే కావాల్సి అనుకుంటారు కదా, ఏబిఎన్ రాధాకృష్ణ మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు, ఈ గవర్నమెంట్లో టీడీపీ సపోర్టర్ అందరూ అనుకుంటారు కదా, ఇలా ఇచ్చేయరమ్మండి. యాక్చువల్గా ఏబిఎన్ రాధాకృష్ణ గారు టీడీపీ సపోర్టర్ ఏం కదండి, ఆయన ఒక మీడియా అధిపతి, ఖచ్చితంగా నిర్మోహమాటంగా మాట్లాడతాడు. అది ఒక్కొక్కసారి కొంచెం శృతి మించి మాట్లాడతాడు. ఎవరినైనా దొంగోడు అంటాడు, అది నీకు నువ్వు దొంగోడు కాబట్టి బుడగలదు అనుకుంటున్నారు. టీడీపీని కూడా విమర్శిస్తాడు దారుణంగా. చూడలేదు మీరు? చాలా సందర్భాల్లో చీల్చి చెండాడేస్తాడు. చంద్రబాబు నాయుడు గారిని 3 సార్లు విమర్శించాడు అతను. మేము అందరం హర్ట్ అయిపోయి కూడా నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను ఇదే ఎలా మాట్లాడు అయినా అసలు ఏంటి ఇది ఈయన సంగతి ఏంటి అనుకునే వాళ్ళు మేము. బాలకృష్ణని వాళ్ళ స్టోరీ రాస్తారు వాళ్ళ దాంట్లో. అసలు బాలకృష్ణ గారి గురించి ఎంత కూడా రాయడైనా మంచిగా ఫేవర్గానే ఆయన కనపడబెట్టి ఎవరికన్నా అదేంటి వాళ్ళ ఇష్టం, అది ఉన్నదన్నట్టు రాస్తాడు. లేదంటే ఆయన నచ్చరోడి గురించి రాయడు. అంటే బాలకృష్ణ అంటే నచ్చట్లేదు కదా, అర్థమైందిగా. చంద్రబాబు లోకేష్ గారి గురించి హైలైట్గా రాస్తాడా? లేదు సార్.
ఏమి రాయడం. పాదయాత్ర కూడా చాలా తర్వాత కవర్ చేయటం మొదలెట్టారు. అవును. మాలాంటి వాళ్ళు టీడీపీకి అనుకూలంగా మాట్లాడతామని తెలిసి కూడా మమ్మల్ని పెద్ద ఎంకరేజ్ చేయరాలి. మీకు తెలుసో తెలీదో అర్థమైంది మీకు. అదే సార్. రోజు వచ్చి కూర్చోబెట్టరు. తలపోడు వచ్చి కానీ పిలిచిన వాళ్ళే పిలుస్తారు కానీ వాళ్ళు మమ్మల్ని ఏం పిల్లరు వాళ్ళు ఆత్మానాన్ని. ఇది గుర్తుపెట్టుకోవాలా ఎవరన్నా సరే. రాధాకృష్ణ మనిషికి ఆయన మాట తీరు ఆయన బిహేవియర్ పొగరుగా కనపడుద్ది. చింతకు చిగురందం మనిషికి పొగరందం అంటారు. నిజాయితీగా ఉన్నవాడు కొంచెం పొగరు ఉంటుంది. నిజంగా తమ్మున్నవాడే అతను. నాకేంటి లెక్క అనుకుంటా అప్పుడు నీతో నాకేం అవసరం, ఈయనతో అవసరం ఉన్నవాళ్ళు ఈయన చేసి పెడతారు ఏదో ఒకటి కావాలంటే. ఆయన శుద్ధపోసేం కాదు, ఏం తీసుకోకుండా ఏమి ఉండరు. తీసుకుంటామని డబ్బులు గట్ట తీసుకోరు. వాళ్ళు పనులు ఏమి ఉంటే చేయించుకుంటారు. ఆ రికమెండేషన్లు అవి ఉంటాయి. కొంతమంది కాంట్రాక్టర్లు వాళ్ళకి వీళ్ళు ఏమన్నా అంటారు, మన నెత్తిన పెట్టేస్తుంటారు వాళ్ళని తీసుకొచ్చి. అవన్నీ సహజంగా జరుగుతాయి. ఇప్పుడు నేను పరిచయం ఉన్నాను అనుకోండి, నా వల్ల అయితే ఏదో చిన్నదో పెద్ద అవుతే మీరు చేసి పెట్టినాను అంటారు కదా, అలాగే అది అంతే తప్ప దాంతో కోట్లు కోట్లు గడిచేద్దామన్న ఆలోచన అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డిలో దుబ్బేసి రకం కాదు. ఆయన రాజధాని అనౌన్స్ అయిన తర్వాత కొనుక్కున్నాడు భూమి. అది కూడా దూరంగా అని చెప్పేసి దూరంగా దగ్గర రాజధాని అనౌన్స్ అయిన తర్వాత కొనుక్కుంటాను వద్దంటానికి ఎవడో. నువ్వు రాజధాని రేపు మాపై అనౌన్స్ చేస్తారన్నప్పుడు కొనుక్కుంటే అది ఇన్సైడ్ ట్రేడింగ్ అవుద్ది. కానీ అయినా స్పెక్యులేషనే. రాజధాని రేపో మాపై అనౌన్స్ ఇస్తున్నారని అనుకుని కొన్నాడు అనుకోండి. ఇక్కడ కాదండి ఇంకొంచెం ఓడ పెడుతున్నాం అంటే ఏం చేస్తారు? వీళ్ళందరూ చేసిన దొంగోళ్ళందరూ చేసిన పని ఏంటంటే దొంగకొండలో కొనుక్కున్నారు. అంటే అక్కడ తీసుకొచ్చేద్దాం మేమే నెగ్గేస్తాం అన్నట్టుగా. చంద్రబాబు గారు తూచన్నాడని వాళ్ళ బాధ, కడుపు మంట ఇదనమాట. ఈయన రాజధాని అనౌన్స్ అయిన తర్వాత నువ్వు ఎవరన్నా కొనుక్కోవచ్చు. ప్రభుత్వానికి తను కొనుక్కుని తను ఇచ్చి స్థలం ఇస్తారు కదా డెవలప్ చేసే ఉద్దేశంతో భూమి కొనుక్కుని ఇచ్చారు వాళ్ళు. అది ఎక్కడొస్తుందో తెలియదు. అది నిజంగానే దూరంగా కొనుక్కున్నారు వాళ్ళు. అది ఎక్కడ ఇస్తారో గజాలు అనేవి లాటరీ సిస్టంలో తెస్తారు. లాటరీలు ఎక్కడ వస్తాయి ఇప్పుడు నిజంగా అని చెప్పింది నిజమే. నీకు ఎక్కడ వస్తుందో నీకు తెలియదు. లాటరీ తర్వాత ఇచ్చిన తర్వాత కూడా నీకు ఐడెంటిఫై చేయడం చాలా కష్టపడాలి. ఎందుకంటే డెవలప్ అయిన తర్వాత వరకు కూడా ఆ మ్యాప్లో చూసుకుని ఇక్కడ ఉందనుకోవాలి అంతే. నీకు అక్కడ భూమి దగ్గరికి వెళ్ళి చూసుకోలేవు నువ్వు ఇక్కడ ఉందని. అమ్మకాల కొనుగోళ్ళు కూడా మ్యాప్లో చూసి అమ్మకాల కొనుగోళ్ళు చదువుతున్నాయి ఇప్పుడు. ఇవన్నీ తెలియాలి, చాలామంది తెలియదు. ఏమనుకుంటారంటే మెయిన్ రోడ్లో ఇచ్చేసారు. మెయిన్ రోడ్లో ఎవరికి రాదు తెలుసా నీకు? మెయిన్ రోడ్కి సైడ్లకి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. ఆ ఎంట్రీ కూడా అటే పక్క నుంచి ఉంటుంది. మెయిన్ రోడ్ మీద ఎంట్రీ ఉండదు ఎవరికైనా. ఇది చాలా పకడ్బందీ ప్లాన్. అది ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే ఎట్టి పరిస్థితులు ఎప్పటికి 100 ఏళ్ళ తర్వాత కూడా ప్రాబ్లం రాకుండా ఉండే ప్లానింగ్ అది. అది నిజంగా పూర్తయితే కనుక బుర్ర పాడైపోద్ది. ప్రపంచమే తనకు చూసి రాజధానిని ఎందుకు అంటున్నారంటే ఇలాంటి అడ్డంగా కాళ్ళకి కర్ర అడ్డం పెట్టి వాళ్ళు లేకపోతే ఒక అద్భుతాన్ని చూస్తాం, మనమే చూస్తాం. రాధాకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. అంటే ఒక ఛాలెంజ్, ప్రూవ్ చేసి చూపిస్తే ఆస్తులు ఇచ్చేస్తాను అని. ఇది పక్కన పెడితే ప్రూవ్ చేయకపోతే మానవ జాతి ప్రమాణంలోనే జగన్మోహన్ రెడ్డి అనే మనిషి లేడు, అలాంటి వాళ్ళు ఉండరు అని నమ్మాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నారు. మానవ జాతి ప్రమాణం అంటే అర్థం నాకు అర్థం కాలేదు. పరిణామం చెప్తాను. ఎలాగంటే ఇప్పుడు ఆయన స్ట్రైట్గా మీరు ఆరోపణ చేశారు కదా, దాని స్ట్రైట్గా ఈయన క్వశ్చన్ వేసాడు. మీరు అది నిరూపించాల. నిరూపిస్తే నేను తప్పు చేశాను నిరూపిస్తే కనుక తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చేస్తాను. ఈ భోగ్గాలకి ఇస్తాను అనలేదు ఆయన. అలాగే వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? నేను స్వీకరించను, నేను ఇచ్చేస్తాను. లేదా మీరు నిరూపించలేకపోతే, మధ్యలో ఇంకో కూడా చెప్పాడు, మీరు నిరూపించలేకపోతే మానవ జాతి పరిణామ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి లాంటి మనిషి లేడని అనుకోవాల్సి వస్తుంది అన్నాడు. ఆయన నిరూపించకపోయినా ఈ మానవ జాతి పరిణామ క్రమంలో జగన్మోహన్ రెడ్డి లాంటి లేడు. అర్థమైందండి? ఎందుకంటే అదొక విచిత్రమైన జీవి. మానవ జాతి ఆది మానవుడు నిప్పు పుట్టక ముందు మానవులు ఎలా ఉండేవారు? ఒక సమూహంగా తిరిగేవారు. వస్త్రధారణ అది వాళ్ళకి అలవాట్లేదు.
పుట్టివాళ్ళు పెరిగేవాళ్ళు అంతే. జంతువులు ఎలాగ ఉండేవో అలాగ వాళ్ళు కూడా 4 కాళ్ళ మీద నడిచేవారు. ఈ చేతులు కూడా కాళ్ళగానే ఉపయోగపడే తర్వాత క్రమంలో ఈ చేతులు కాళ్ళు కింద ఏర్పడ్డాయి తప్ప పరిణామ క్రమంలోనే మారుతాయి అంతా కూడా. వాళ్ళు కూడా గుంపులుగా తిరిగితే పచ్చి మాంసం తింటే నిప్పు తెలియదు, కాల్చుకు తినాలని తెలియదు. కాయ కసరత్ అంటే అలాగ వేల సంవత్సరాలు గడిచి కొలిది పరిణామ క్రమం వస్తుంది. అంటే అక్కడ కూడా ఇతను నాటు ఉండరు అని చెప్పేసి ఆయన చెప్పే ఉద్దేశం. నిప్పు పుట్టక ముందు మనుషులలో కూడా ఇటువంటి వ్యక్తి ఉండడని, అంటే చాలా పెద్ద ఇది అది. కాకపోతే అమరావతి మీద పడి ఏడ్చిన వాళ్ళు ఏడుతున్నారు. అంత ఏడుపు ఎందుకు అంటున్నాను నాకు అర్థమవుతుంది. అతను తెలివైనాడా, తెలివి తక్కువడా, ఎర్రిబాగులోడా కూడా అర్థమవట్లా. ఒకసారి చూస్తే అతను క్రూరత్వము ఇలాంటివన్నీ చూస్తుంటే బాబా ఇది డేంజర్ బాబు అనిపిస్తుంది. ఒకసారి ఏమో ఇది తెంగరోడేటరా బాబు అనిపిస్తుంది. ఈ శాస్ట్లై చూస్తుంటే ఆ మాటలు ఉన్నాయి. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు నువ్వు రేపొద్దున అధికారంలో రావాలనుకున్నప్పుడు, లేకపోతే ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలో నీకు తెలియలా. ప్రజలు అధికారం లాగేసుకున్నప్పుడు ఎందుకు లాగేసుకున్నారా బాబు అని ఆలోచన చేయట్లా. ఒకవేళ మనం ఇంత దారుణంగా ఓడించారు, ఏం తప్పు చేసామో అని సమీక్ష చేసుకుంటా. ఆ సమీక్షలో నీ తప్పులు ఏమైనా బయటపడితే పశ్చాత్తాపం, పరివర్తన కనపట్లా. తిరిగి అదే పందాలు ఒకే మోడస్ ఆపరెంట్లో మీరు వ్యవహరిస్తున్నారు. మీరు ఏ రకంగా మిమ్మల్ని రాజకీయాల్లో భరించాలి? మిమ్మల్ని ఎంచుకుంటున్న వాళ్ళు రాజకీయాల్లో మిమ్మల్ని ఎందుకు బహిష్కరించకూడదు ప్రజలు అనేటువంటిది అందరిలో ఆలోచన. ఇప్పుడు రేపు మళ్ళీ ఎలక్షన్లకి వీళ్ళకి ఆనవాళ్ళు కూడా ఉండదు. మొన్న ఆచూకీ లేకుండా పోయింది. మళ్ళీ ఎలక్షన్కి ఆనవాళ్ళు కూడా ఉండదు. ఈ విషయంలో ఏబిఎన్ రాధాకృష్ణ గారిని పూర్తిగా సమర్థిస్తాం. ఎందుకంటే ఆయన కొన్ని విషయాల్లో ఏమీ మొహమాట పడకుండా చెప్తాడు. ఎందుకంటే ఆయన చెయ్యి చాచాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు ఈ చేత నేను ఎలా మాట్లాడతానో నువ్వు చేసి పెడతా అన్నట్టు ఉండదు. ఈయన ఇలా మాట్లాడకుండా చేసి పెడతారేమో తెలియదు కానీ ఎవడన్నా. అంతేగాని అయినా సరే ఆయన నువ్వు ఏం చేసి పెట్టినా కానీ ఆయన మాట్లాడాలనుకుంటే మాట్లాడతాడు. అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్.